వికారాబాద్ జిల్లా దోమా మండలం బ్రాహ్మణపల్లి పీర్లగుట్ట తండాలో టీ20 న్యూస్ వాళ్ళం ఉన్నాము. వెల్కమ్ టు టీ20 న్యూస్. మీ పేరు? మీ కూతురా చనిపోయింది? కూతురు సార్. ఏమైంది చెప్పండి. ఆ కొడుకు సార్కి మందు తాగింది సార్. పెళ్లి చేసుకున్నాను చెప్పి పెళ్లి చేయనని చెప్పినాడంట. అట్లా అందుకొరకు ఫస్ట్ మందు తాగింది, పురుగు మందు తాగింది, అది గడ్డి మందు. ప్రేమించి మోసం చేసిండు సార్. నేను లక్ష్మి వాళ్ళ వదినని ప్రేమించి మోసం చేసిండు. ఫస్ట్ ఏమో వేరే మా దాంట్లో కూడా క్యాస్టెస్ ఉంటాయి, అంటే అన్న చెల్లి వరుస అవుతుంది. ఫస్ట్ ఏమో మా క్యాస్ట్ మూడావతని చెప్పిండంట, వాళ్ళ అమ్మతో కూడా చెప్పిండంట మూడావతని. అమ్మాయి మూడావతని వాళ్ళ అమ్మతో చెప్పిండు. ఇక్కడనేమో అమ్మాయికేమో నేను మూడావతని అమ్మాయికి చెప్పిండు. ఇట్లా వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడించిండంట. రోజు మాట్లాడేదంట వాళ్ళ అమ్మతోటి. పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండంట. మొత్తం 3 తొలాల బంగారం కూడా ఇచ్చేసిందంట అమ్మాయి. నేను అది కార్ తీసుకుంటా, మంచిగా కార్ పెట్టుకుందాము, మనము 5 నెలల్లో నీకు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిండంట. నేను అప్పటి వరకు ఇలా ఇచ్చిన విషయం మీకు తెలియదు? ఏం తెలియదు సార్, అసలు ఏం తెలియదు. అనుమానం కూడా రాలేదు మాకు అమ్మాయి పైన. అసలు మా ముందల చాటింగ్ చేసేది కాదు, ఫోన్ లో మాట్లాడేది కాదు, అసలు ఏం చేసేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఆమె హైదరాబాద్కి వెళ్ళింది డ్యూటీ, ఇట్లా ప్రైవేట్ జాబ్ చేస్తాను. మా ఇంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. 4 ఆడపడుచులు నాకు, మా అత్తమామలకు 4 ఆడపిల్లలు, మా ఆయన ఒక్కడు. అయితే మా పరిస్థితి బాగాలేదని మా మామయ్య కాలిరిగిపోయింది. అప్పుడు మా అత్తమ్మ ఒక్కడే, ఇంకా మా భర్త ఇద్దరే పనిచేస్తారు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. అందుకని ఆమెకు ప్రైవేట్ జాబ్ చేయడానికనే హైదరాబాద్కి పంపించినాము. ఆమె దగ్గర 30,000 కూడా తీసుకున్నాడు నిన్న మొన్న. ఒక 15 డేస్ ఏమో అవుతుంది. అప్పుడు మాకు ఎట్లా చెప్పింది అమ్మాయి అంటే 8 డేస్ నుంచి డల్లుగా ఉంది. డల్లుగుంటే మా అత్త నాకు ఫోన్ చేసి చెప్పింది, చాలా డల్లుగా ఉంది, అమ్మాయికి ఏమైందో అని. నువ్వు అడగని, తింటలేదు, ఏం చేస్తలేదు, అమ్మాయికి నువ్వన్నా అడిగి తెలుసుకొని చెప్పింది. నేను అడిగిన, నా దగ్గర ఇట్లా వదిన డబ్బులు తీసుకున్నా అంటే, నీ డబ్బులు డ్యూటీ చేసిన డబ్బులు ఆయనకి ఇచ్చేసి వచ్చేసింది, మోసం అంటే తీసుకున్నాడంట. నా దగ్గర లేదు, నా కారేమో రిస్క్ లో ఉంది, నాకు కావాలి కొంచెము, ఇట్లా పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు నన్ను అని అడిగిండంట. అడిగితే 30,000 మొత్తం ఆయనకి ఇచ్చేసి వచ్చింది. మేమేమో అడుగుతున్నాం, నీ శాలరీ ఎక్కడుంది, ఎప్పుడు ఇస్తావంటే, నన్ను తీసుకెళ్లిన ఏజెంట్ ఇవ్వలేడని చెప్పింది. మేము ఆ ఏజెంట్ నంబర్ ఇవ్వమని చెప్పినాము. ఆ అబ్బాయి నంబర్ ఇచ్చింది. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నేను ఏజెంట్ లాగా మాట్లాడతా, ఎట్లయినా కవర్ చేస్తా, మీ అన్నయ్యకి చెప్పేస్తా, నేను ఏజెంట్ లాగా మాట్లాడి కవర్ చేస్తా, నీకు ఇస్తా అని చెప్పిండంట. అప్పుడు నేను చెప్పిన, అన్నయ్య పనిలో ఉంటాడు, ఫోన్ చేయడు రోజు, నేను ఫోన్ రోజు చేసి ఆయనకు ఇట్లా ఇబ్బంది పెడితే ఫోన్ లేపుతాడు, నాకు ఇవ్వు ఆయన నంబర్ అంటే, ఇంక ఇట్లా చెప్పింది. ఎన్ని రోజులు దాచాలని చెప్పిందో ఏం చెప్పిందో. ఇంకా జరిగిన విషయాలు ఏం తెలియవా మీకు? ముందు నాకేం చెప్పిందంటే, వదిన నేను ఇట్లా ఒక అబ్బాయికి నేను డబ్బులు ఇచ్చేసిన, నా శాలరీ వచ్చినది. అబ్బాయి ఎవరు అని అడగలేరా? అడిగినాము. ఆ అబ్బాయి ఎవరు అంటే, అది మోత్కూర్లా గొన్యానాయక్ తాండా అని చెప్పింది. ఎప్పటి నుంచి పరిచయం ఉందంటే 3 సంవత్సరాలు అన్నది. ఏమన్నాడు, నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడా అంటే, చేసుకుంటా అన్నాడు. బంగారం ఇచ్చిన విషయం ఆ రోజు చెప్పలేదు నాకు, కానీ డబ్బులు అయితే ఇచ్చినా అని చెప్పింది. చెప్తే నేను చెప్పిన, ఆయన నంబర్ ఇవ్వమంటే ఇచ్చింది. ఆయన మోసం. ఆమె ఫోన్ లో మొత్తం రోజు చాటింగ్ చేసేది, మాట్లాడేది ఫోన్ లో. మేము అడిగినాం ఆమెకి ఎవరంటే, నేను పని చేస్తా కదా అక్కడ ఒక అక్క అని చెప్పింది. కానీ నిన్న చెప్పింది మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్పింది వాళ్ళ చెల్లెలే అని. ఆమె కూడా మస్తు మోసం చేసింది, రోజు మాట్లాడేదంట. ఆమె మీద కూడా ఒక కేసు ఫైల్ చేయండి సార్. వాళ్ళ బావ కూడా మాట్లాడేవాడంట, ఫోన్ లో ఉంది. బంగారం తీసుకెళ్లి కార్ కొన్నాడంట, వాళ్ళ పిన్ని చిన్నమ్మ దగ్గర పెట్టిండంట బంగారం, డబ్బులు తీసుకొచ్చిండంట, కార్ తీసుకున్నాడంట. ఫోటో మేము నమ్మము. దోమ పోలీస్ స్టేషన్ ముందల నిలబెట్టి. ఓకే, టీ20 న్యూస్ కు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే.